రాత్రికాల ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. అయ్యా, ఉదయం నుంచి కూడా ఈ రాత్రి వరకు మీ బిడ్డలమై ఉన్న మా అందరికీ మీ కృప చూపించారయ్యా, మీ కాపుదలు దయచేశారు. ఎటువంటి సమస్యలు ఏ బిడ్డ దగ్గరికి రాకుండా భద్రపరిచారు. ఎటువంటి అనారోగ్యము రాకుండా, ఎటువంటి వ్యాధులు రాకుండా, మార్గములో ఎటువంటి ప్రమాదాలు అపాయాలు సంభవించకుండా రక్షించారు నాయనా. ఈ రాత్రి మేము సజీవులంగా ఉన్నాము అంటే అది కేవలం కూడా మీ కృప మాత్రమే తండ్రి. అవునయ్యా, ఈ రాత్రిని మేమందరము కూడా, కుటుంబం అందరము కూడా కలిసి మీ పాద సన్నిధిని ఈ విధంగా సంతోషిస్తూ ఆనందిస్తూ ప్రార్థించుకునే విలువైన అవకాశం మాకు దయచేసినందుకు కూడా లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఎస్ లార్డ్, ఆశగల ప్రాణమును ఆయన తృప్తి పరచుచున్నాడు అని కీర్తనల గ్రంథము 107వ కీర్తన 9వ వచనంలో మీ యొక్క వాక్యం సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, ఆశగొని ఉన్న ప్రతి ఒక్కరిని సంతృప్తి పరిచే దేవుడవు. మరి రాత్రి కాలంలో బిడ్డలు ఎవరైతే దేని నిమిత్తం ఆశగొని ఉన్నారో అవన్నీ కూడా యేసు నామంలో బిడ్డలకు అనుగ్రహించబడును గాక. అయా, బిడ్డలు ఆశపడింది ప్రతిదీ కూడా వారు పొందుకొనును గాక అని ప్రార్థిస్తుండగా గొప్ప కార్యాలు జరిగించండి. అయా, నమ్మదగిన దేవుడవు, నీతిమంతుడవు, విడిచిపెట్టే దేవుడవు కాదు, మధ్యలోనే వదిలివేసే దేవుడవు కాదయ్యా. అయా, ప్రతి బిడ్డను కూడా మరి ఏదైతే అడుగుతున్నారో వాటిని వారికి దయచేసి వారిని సంతృప్తి పరచండి. అయా, దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అనేక మంది రాత్రి సమయమందు విశ్వాసంతో ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు. వారందరి నిమిత్తం పేరు పేరున అడుగుతూ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నాయన, బిడ్డల జీవితాలలో గొప్ప గొప్ప కార్యాలు ఈ రాత్రి యందు మీరు జరిగించండి తండ్రి. అయా, అనారోగ్యము, వ్యాధులు, బలహీనతలు, భయంకరమైనటువంటి రోగాలు, తగ్గవు అనుకున్నటువంటి ఆ యొక్క ప్రతి విధమైన బలహీనత నుంచి స్వస్థత దయచేయండి తండ్రి. అంధకార క్రియలు, దురాత్మ క్రియలు, చేతబడి శక్తుల నుంచి యేసు నామంలో స్వస్థత అనుగ్రహించండి ప్రభువా. అయా, ప్రార్థిస్తున్నాం. ఎంతో మంది గర్భఫలము లేదు అని దుఃఖిస్తున్నారు. అయా, గర్భఫలం మీరు వారికి దయచేయండి. అయా, గొప్ప అద్భుతం వారి జీవితంలో జరిగించండి తండ్రి. గర్భిణీలుగా ఉన్న ప్రతి బిడ్డ కొరకు కూడా అడుగుతున్నాము. అయా, బిడ్డలకు మీ రక్షణ దయచేయండి. ముఖ్యంగా ఈ ఎండ వేడిమి నుంచి వారందరినీ కూడా కాపాడండి ప్రభువా. నాయన, ఈ రాత్రి అందు డిప్రెషన్లో ఎవరైతే ఉన్నారో, ఓటమి అంచులతోని, ఓడిపోయినటువంటి ఆలోచనతోని, ఫెయిల్ అయిపోయినటువంటి పరిస్థితితోని, ఇంకెందుకు ఈ లైఫ్ అనేటువంటి అయా ఆలోచనతో ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో కార్యాలు జరిగించండి. అయా, బిడ్డలను తండ్రి బహుగా ఆశీర్వదించండి నాయన. బిడ్డలు తండ్రి ఆ డిప్రెషన్లో నుంచి బయటపడుటకు కృప చూపించండి ప్రభువా. నాయన, ఎవరైతే ఆయా దేశాలకు వెళ్తూ ఉన్నారో వీసాలు, కావలసిన పాస్పోర్ట్లు, కావలసిన డాక్యుమెంట్లు అన్నీ కూడా బిడ్డలు పొందుకునే కృప చూపించండి తండ్రి. నాయనా, ఎవరు మోసం చేయకుండా ఎక్కడ కూడా తండ్రి తమ ధనమును వృధా చేసుకొనకుండా సహాయము దయచేయండి ప్రభువా. అదే విధముగా ఆయా దేశాల్లో విస్తరించి చదువుకుంటున్న, ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. క్షేమమును వారికి దయచేయండి ప్రభువా. నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు. ఈ రాత్రంతా వారికి భద్రత దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే విధముగా కుటుంబంలో అసమాధానకరమైన పరిస్థితులను తొలగించండి. ఒకరిని ఒకరు అర్థం చేసుకుని జీవించుటకు సహాయం దయచేయండి. డైవర్స్ వరకు వెళ్ళినటువంటి ప్రతి కేసును కూడా కొట్టివేయండి ప్రభువా. నాయన, రక్త సంబంధికుల మధ్య ఉన్న ఆస్తిపరమైన గొడవలు అన్నిటినీ తొలగించండి తండ్రి. అయా, ప్రార్థిస్తూ ఉన్నాము. యవన బిడ్డలు ప్రాముఖ్యంగా వారికి ఉన్న చెడు స్నేహాలు, చెడు అలవాట్లనన్నిటినీ కూడా వదిలివేసి మీకు లోబడి, తల్లిదండ్రులకు లోబడి జీవించే కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. అదేవిధంగా
అయా అప్పులనే సమస్యలతో ఎవరైతే ఉన్నారో యేసు నామములో ప్రతి అప్పు కొట్టివేయబడును గాక. ఆర్థికంగా వారిని బలపరచండి, సమృద్ధిలోకి నడిపించండి తండ్రి. నాయనా, లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, రిటైర్మెంట్స్, ట్రాన్స్ఫర్స్ అని అప్లికేషన్స్ పెట్టుకున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. గొప్ప కార్యాలు ఈ రాత్రి అందే వారి జీవితంలో జరిగించండి ప్రభువా. అయా, కోర్టు కేసుల్లో చిక్కుబడ్డారు, ల్యాండ్ సమస్యలో ఉన్నారు. మీ పక్షంగా వారి ఎడల అయా వాదించి వారికి న్యాయము జరిగించమని బ్రతిమాలుకుంటున్నాము. మా దేశమును, ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను, బోర్డర్స్లో ఉన్న సైనికులను అందరినీ కూడా మేము అడుగుతున్నాం తండ్రి. అందరికి మంచి ఆరోగ్యము, మంచి దీవెనలు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. అదే విధముగా మారు మనసు లేని ప్రతి ఒక్కరికి కూడా యేసు నామములో మారు మనసు దయచేయమని, బిడ్డలలో మంచి ప్రవర్తన అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ రాత్రి అందు మేము సేద తీరబోతున్నామయ్యా. మంచి నిద్ర మాకు దయచేయండి. దురాత్మ అంధకార క్రియలను లయపరచండి అయా. నిద్రలేమి, పీడకల సమస్యలు లేకుండా కృప చూపించండి. దొంగలు, శత్రువుల వలన ఎటువంటి ఇబ్బందులు ఏ బిడ్డ ఎదుర్కొనకుండా మీరే ప్రతి బిడ్డకు తోడై ఉండమని, మంచి నిద్రతో ప్రతి బిడ్డను సంతృప్తి పరచమని నాయన, మమ్మల్ని మాకును సమస్తాన్ని మీకు అప్పగిస్తున్నాం. మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మీ నామాన్ని స్తుతించుకునే గొప్ప భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.